తిరుపతి చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగర పంచాయతీ పరిధిలో నిర్వహించిన మన ఊరికి మన కార్యక్రమంలో భారీగా యువకులు పాల్గొన్నారు. నగర పంచాయతీకి 5 ఏళ్లలో 7 కోట్ల వ్యయంతో ఎంతో అభివృద్ధి చేశామని స్పష్టం చేసిన మోహిత్ రెడ్డి ఈ నెల 24న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో గతంలో కన్నా చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ఊరికి మన మోహిత్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా తిరుమల నగర పంచాయతీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షాలు అభివృద్ధి ఎక్కడైనా అడుగుతూ ఉంటాయి మామూలుగా. నేను ఒక్కసారి తెలియజేస్తున్నా, ఈరోజు 7 కిలోమీటర్ల పైన బైక్లో ర్యాలీ రావడం జరిగింది. ఈ 7 కిలోమీటర్లలోనూ ఎక్కడైనా వాళ్ళకి మట్టి రోడ్డు కనపడిందా అని చెప్పి ఒక్కసారి ప్రతిపక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల నగర పంచాయతీకి ఈ రోజుకి 7 కోట్ల రూపాయల పైన నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీలో సచివాలయ భవనం కావచ్చు, ఆర్బీకే భవనం కావచ్చు, సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, 4 కోట్ల రూపాయల పైన నిధులు ఓన్లీ రోడ్లకి డ్రైన్స్కి కేటాయించడం కావచ్చు, ఈ విధంగా 4-5 వాటర్ ప్లాంట్లు కావచ్చు. ఈ స్థాయిలో ఈ పంచాయతీని ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన ఊరికి మన మోహిత్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా తిరుమల నగర పంచాయతీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షాలు